ఉమా నాగరాగిణి. ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనము ఈ స్వాతంత్రం ఇంతగా మనమందరము ఆనందంగా గడుపుకుంటున్నాము అని అంటే ఎంతో మంది నాయకుల ప్రాణ త్యాగమే అనే చెప్పుకోవాలి. అన్ని ఇయర్స్ తర్వాత మనకు దొరికినటువంటి గొప్ప వరం ఏంటంటే రాజర్షి నరేంద్ర మోదీ గారు ఆయన రూపంలో మనకి దొరికిన మన దేశానికి దొరికినటువంటి వరమే చెప్పుకోవాలి. ఆయన పుణ్యంలో భాగంగానే మనమందరం ఇవాళ గర్ కా తిరంగా అని చెప్పి అందరి కుల మతాలకు అతీతంగా అందరము ఒక్కటే, మానవాళి అంతా ఒక్కటే అనే విధంగా ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జెండా ఎగరాలి అని మనం ప్రచారంలో ఈ భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తాడిపత్రిలో ఎంతో సంతోషంగా ఉంది ఇటువంటి ర్యాలీలో పాల్పంచుకోవడము. ఆయన మార్గాన్ని అనుసరించి ఇంకా 10 తరాలకి భావి తరాలకి మనం అందరము ఇన్స్పైరింగ్ గా నిలవాలి, యూనిటీ ఇన్ డైవర్సిటీతో ఉండాలి అని కోరుకుంటున్నాను. మేరా భారత్ మహాన్. అంటే ప్రతి ఇంటి పైన, ప్రతి కార్యాలయం పైన ప్రతి వ్యక్తి తన చేతిలో జాతీయ పతాకాన్ని రెపరెపలాడించుకుంటూ త్యాగధనులను స్మరించుకుంటూ జాతికి పునరంకితమయ్యే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఒకే పతాకం కింద 140 కోట్ల భారతీయులు మేమంతా ఒకటేని ఐక్యత చాటవు దీని ఉద్దేశం. కేవలం కార్యాలయం పైన పతాకాన్ని ఎగురవేయడమే కాదు, దేశ ప్రజలలో జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి భారతీయుల్లోనూ ఆనాడు స్వాతంత్రోద్యమం ముందున్నటువంటి జాతీయ భక్తిని పునరంకితం చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈనాడు యువతలో భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది, దాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయం కూడా పూర్తిగా తెలియని పరిస్థితిని మనం చూస్తున్నాం. అందరిలో స్ఫూర్తినిచ్చేగా భారత జాతి ప్రతిష్టతను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందిస్తే ఫలితాన్ని ఇస్తాయి. భారతదేశం తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తుంది, జగద్గురు స్థానాన్ని పొందగలుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ కూడా 11వ స్థానం నుండి 3వ స్థానానికి ఎగబాకే సమయంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇంకా వ్యాపింపచేయాలని ఈ కార్యక్రమం ద్వారా భారతీయుల్లో తిరిగి జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించాలని కోరుతున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. ముందుగా దేశ పౌరులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు తాడిపత్రి పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ పట్టణ ప్రముఖులతో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ హర్ ఘర్ తిరంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు వారి ఇళ్ల మీద జాతీయ జెండా ఎగురవేసి దేశ సమగ్రతను, దేశ ఐక్యతను చాటాలని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీకి 78వ స్వాతంత్ర దినోత్సవానికి ముఖ్య కారణం గత 2 నెలల క్రితం మన భారతదేశంలో కాశ్మీర్లోని పహల్గామ్ దాడిలో దాదాపుగా 26 మంది మన భారతీయులు పొట్టన పెట్టుకోవడం జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదులు మన భారత సైన్యం టార్గెట్ చేస్తూ కేవలం 20 నిమిషాల్లో ఆ ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టి మన భారతీయులకు, మన భారత సైన్యానికి మద్దతుగా నిలవడం జరిగింది. కాబట్టి ఈరోజు మన భారతదేశ ప్రజలకందరికీ ఒకటే పిలుపునిస్తున్నాం. ఈరోజు మన దేశ ఐక్యతను కాపాడుతూ మన అందరం హర్ ఘర్ తిరంగా ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మనందరం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సూచన మేరకు వారి ఆధ్వర్యంలో మనందరం నడవాలని చెప్పేసి మీకు అందరికీ పిలుపునిస్తున్నాం. జై హింద్, జై భారత్.